నమస్తే. నేను నాగశ్రీ. భూటాన్ పర్యటనలో భాగంగా ఈరోజు మేము అత్యంత పురాతన సిటీ అయిన పునాఖాని చూడటానికి వెడుతున్నాము. వెడుతున్న దారిలో ముందుగా ఆగిన ప్లేస్ ఏంటంటే దోచులా పాస్. ఇక్కడ 108 స్తూపాలతోటున్న ఒక అద్భుతమైన ప్లేస్ ఉంటుంది. చాలా ఎత్తైన ప్రదేశంలో ఈ ప్లేస్ ఉంటుంది. మనకి దూరంగా కూడా హిమాలయ శిఖరాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మేఘాలైతే చేతికి అందేస్తూ ఉంటాయండి. వాతావరణం కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా స్వెటర్స్ వంటివి మనం యూజ్ చేయాల్సిందే. ఇక భూటాన్ సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేస్తూ ఈ స్తూపాల్ని నిర్మించారు. అయితే ఈ స్తూపాలను ఎందుకు నిర్మించారు అనంటే, చనిపోయిన అమరవీరుల జ్ఞాపకార్థంగా భూటాన్ రాణి గారి తల్లి నిర్మించారు అని చెప్తారు. ఇక్కడ మనం చాలాసేపు గడపచ్చు. ఎందుకంటే చుట్టూ లోతైన లోయలు, పచ్చని కొండలు, దూరంగా మంచుతో కప్పబడిన హిమాలయాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు పర్యాటకులు. ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ మళ్ళీ మనకి రెస్టారెంట్స్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిసేపు గడిపి కూడా వెళ్ళొచ్చు. అంటే లాంగ్ జర్నీ కంటిన్యూ చేస్తున్నవారు ఇక్కడ కాసేపు విశ్రాంతి వంటివి కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఇక ఈ భూటాన్ వాసులు 108 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తారండి. 108 ప్రదక్షిణలు, 108 సార్లు భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, చేతిలో ఉన్న దండ ఉంటుంది కదా, మంత్రం జపిస్తూ జపమాల, అందులో కూడా 108 పూసలు ఉండేలాగా చూసుకోవటం. ఇలా 108 సంఖ్యకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఇవన్నీ చూసినప్పుడు మన హిందూ ఆచారాలకి వారు చాలా దగ్గరగా ఉన్నారు అని అనిపించింది నాకైతే. భలే ప్లేస్ అండి ఇది. చాలా బాగుంది. నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోదాం.